అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసులు భారీగా లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 14.7 కిలోల లిక్విడ్ గంజాయి తరలిస్తున్న 5 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం రూరల్ సీఐ రేవతమ్మ, ఎస్ఐలు రామారావు, రాజారావు ఆధ్వర్యంలో నిర్వహించిన వాహన తనిఖీలలో నిందితులు పట్టుబడ్డారు. గొలుగొండ పరిధిలో 14.7 కిలోల హాషిష్ ఆయిల్ని పట్టుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈరోజు ఎర్లీ అవర్స్లో అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు మరియు కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు, గొలుగొండ ఎస్ఐ గారు రామారావు గారు, అట్లాగే కేడీపేట ఎస్ఐ రిషికేష్ అండ్ రాజారావు ఎస్ఐ గారు మరి సిబ్బంది అంతా కూడాను చెన్నైపాలెం గొలుగొండ మండలం చెన్నైపాలెం శివార్లలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తుండగా ఒక 2 బైక్స్ అండ్ ఒక ఆటో వస్తుందండి. దాన్ని మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఇంటర్సెప్ట్ చేయడం జరిగితే అందులో ఒక ఆటో డ్రైవర్ ఒక ఆయన పారిపోయాడు, బండిలోంచి గెంతి. మిగిలిన వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది. అందులో రెడ్డి నరసింహమూర్తి అని చెప్పేసి ఇది బుచ్చంపేట నేటివ్ ప్లేస్ అండి. వీడు ఆ పక్కనే ఉన్న గొలుగొండ మండలంలోని కోతులపాలెం విలేజ్ కొమిరా పంచాయతీ గొలుగొండకేమో షిఫ్ట్ అయ్యాడు వీడు జీవనాధారం నిమిత్తం. అలాగే అక్కిరెడ్డి నానాజీ రాము, వాళ్ళ నాన్నగారి పేరు రాము, 37 సంవత్సరాలు, వీడు అగనంపూడి విలేజ్ అండి వీడిది. అలాగే కొర్రా వెంకట్రావు గాసి, వాళ్ళ నాన్నగారి పేరు గాసి. అలాగే బాకూరి లోవలక్ష్మి, ఈవిడిది కూడా రోల్గొండ మండలం బీబీపట్నం విలేజ్ అండి. ప్రస్తుతం వైజాగ్లో కూడా అక్కయ్యపాలెం దగ్గర ఉంటుంటుంది. అలాగే కొర్రా సాయి తండ్రి సింధు, రోళ్లగడ్డ గ్రామం, చింతపల్లి బ్లాక్, మల్కన్గిరి. వీళ్ళ 5 కూడా మనం అప్రిహెండ్ చేయడం జరిగిందండి. బైక్ మీద వస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అంటే పైలటింగ్ చేస్తున్న రెడ్డి నరసింహమూర్తి, అలాగే అక్కిరెడ్డి నానాజీ, వీళ్ళిద్దరూ కూడా బైకుల మీద పైలటింగ్ చేసుకుంటూ వస్తున్నారు. వెనకాల ఆటోలో ఈ వెంకట్రావు, అలాగే లోవలక్ష్మి, బాకూర్ లోవలక్ష్మి, కొర్రా సాయి, వీళ్ళు 3 అప్రిహెండ్ చేయడం జరిగింది. డ్రైవర్ మటుకు అబ్స్కాండ్ అవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఈ రెడ్డి నరసింహమూర్తి మీద ఆల్రెడీ 6 గాంజా కేసులు ఉన్నాయండి. రీసెంట్గా కూడా నక్కపల్లిలో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తే రీసెంట్గా వాడు బెయిల్ మీద వచ్చాడండి. 6 గంజా కేసులు కూడా, 1 కొత్తకోట పోలీస్ స్టేషన్, 2 నర్సీపట్నం రూరల్, 3 కేడీపేట, 4 జడ్డంగి, 5 నక్కపల్లి, 6 తిరుపతి. వీడి పాత కేసుల్లో నిందితుడు. అలాగే 3 బైక్ దొంగతనాల కేసుల్లో కూడా వీడి నిందితుడు. అట్లాగే ఈ నానాజీ అన్న ఆయన కూడా, ఆయన మీద 8 గంజాయి కేసులు ఉన్నాయండి. వీడు దువ్వాడలో 2 కేసులు, రాజానగరంలో 2 కేసులు, గోపాలపట్నంలో 1, యలమంచిలి రూరల్లో 1, విజయనగరం 2 టౌన్లో 1, హర్యానాలో 1 కేసులు ఉన్నాయండి. అలాగే ఈ కొర్రా వెంకట్రావు, వీడిది బలిపం గ్రామం, చింతపల్లి. వీడికేమో చింతపల్లిలో 1 కేసు, కేడీపేటలో 1 కేసు, ఎస్కోట్లో 1 కేసు ఉందండి. ఈ బాకూరి లోవలక్ష్మి ఏముందో, ఈవిడికి కూడా 2019లో గొలుగొండలో 1 కేసు ఉంది. 2023లో మద్దెలపాలెం పోలీస్ స్టేషన్లో 1 ఉంది. అట్లాగే 2024లో కూడా ఒక కేసు ఒకటి ఉందండి వీళ్ళకి, ఈవిడ మీద. అయితే వీళ్ళంతా కూడా బాగా అలవాటు పడిపోయారు గాంజా ట్రాన్స్పోర్టేషన్కి. అలవాటు పడి గాంజా జైల్లో కూడా వీళ్ళు ఉండేటప్పుడు కూడా పరిచయాలు బాగా పెరిగినాయి. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే కట్టగూడ విలేజ్, ఒరిస్సా అండి, ఒరిస్సాలోని కట్టగూడ గ్రామం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి లిక్విడ్ గాంజా తీసుకొని కన్నెర శిల్ప అని చెప్పేసి చిత్రకొండ దగ్గర ఉంది, చిత్రకొండ బ్లాక్లో, ఆ రూట్ మీదుగా జెరెల నుంచి మూలమట్ట, అక్కడి నుంచి పెద్దవలస, బూదరాళ్ళ, కాకరపాడు, అక్కడ మనం ఉన్న చెక్ పోస్ట్ను తప్పించుకొని కాకరపాడు వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ ఆ చెక్ పోస్ట్ను తప్పించుకొని కేడీపేట మీదుగా గొలుగొండ వస్తూ మనకు దొరికారండి. ఈ ఇన్ఫర్మేషన్ అన్నది కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్ ఇచ్చిన ఇన్ఫర్మేషను, అట్లాగే అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మన సిబ్బంది అంతా కూడా వర్కౌట్ చేశారు. ఇందులో మనకి 14.7 కిలోల హాషిష్ ఆయిల్, 2 బైకులు అండి, ఒకటి పల్సర్ బైకు, రెండోది గ్లామర్ బైకు, ప్లస్ ఒక ఆటో, అలాగే 5 సెల్ ఫోన్లు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
ఇందులో దీని తాలూకా విలువ ఆల్మోస్ట్ ఈ గాంజా తాలూకా విలువ 1,83,00,000